ని మీరు కలవాలి. ఇది టార్గెట్, ఇది ఒక అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకు అలవాటు ఉంటుంది, పొద్దున్న మనం లేస్తాం, టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం, అలాగే మన యాక్టివిటీస్, మన పనులు చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే, ఎవరైతే ఫుల్ టైమ్ గా పని చేస్తున్నారో, పార్ట్ టైమ్ గా పని చేస్తున్నారో, మీరు అందరూ కూడా ఏం చేయాలా, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సో నేను ప్రోడక్ట్ టీమ్ బిల్డ్ చేసుకోవాలి, సో ఆ రైతులు కూడా ఈ బిజినెస్ కి తీసుకురావాలి, ఆ రైతులు కూడా నేను మూడో ఇన్కమ్ ని వెస్టీస్ కంపెనీ ద్వారా నేను ఇప్పించాలి, సపోర్ట్ చేయాలన్న మీకు ఒక మంచి ఒపీనియన్ ఉందో, మీరందరూ కూడా సో ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఫీల్డ్ చేయాలి. సో ఆ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ తెలిసిన వ్యక్తిని కలవాలి. ఏదైనా ఒక విలేజ్ కి వెళ్ళాలి, పెద్ద ఫార్మర్ ఎవరు ఉన్నారు, ఒక 5 నుంచి 10 నుంచి 20 నుంచి ఒక ఫార్మర్స్ ని మనం మీట్ అవ్వాలి. మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం చేయాలంటే 5 to 10 acres, ఒక 5 ఎకర్ నుంచి 10 ఎకర్ నుంచి 100 ఎకర్స్ ఉన్న ఫార్మర్స్ కాంటాక్ట్ లిస్ట్ ని మీరు తీసుకోవాలి. వాళ్ళ నేమ్స్ రాసుకోవాలి. ప్రతి ఒక్కరికి, అందరికి ఖచ్చితంగా ఒక వ్యక్తి తెలుసు ఉంటారు. ప్రతి ఊర్లో పరిచయం అనేది ఉంటుంది. పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడ వెళ్ళి టీ పాయింట్ దగ్గర వెళ్ళాలి, ఇలా ఫీల్డ్ విజిట్ కన్నా వెళ్ళాలి, ఇలా ఇంటికైనా వెళ్ళండి డైరెక్ట్. అక్కడ వెళ్ళి ఏం చేయాలా, 5 నుంచి 10 నుంచి 20-30 ఎకరాలు ఉన్న రైతుల్ని కాంటాక్ట్ నంబర్ మనం తెలుసుకోవాలి, వాళ్ళ నేమ్ తీసుకోవాలి, కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో ఫస్ట్ దాన్ని మనం రాసుకోవాలి. ఓకే, నేమ్స్ రాసుకోవాలి. ఆ విలేజ్ లో ఏదైనా, అంటే కొత్త వాళ్ళు అనుకోండి, అప్పుడేం చేయాలా, ఆ విలేజ్ లో వెళ్ళి ఏదైనా ఒక ఫార్మర్ హౌస్ ని అడగాలి. ఎక్కువ ఫీల్డ్ పొలం ఉండే వ్యక్తిని ఫస్ట్ మీరు కలవాలి. ఎవరైతే పెద్ద రైతు ఉంటారో, ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి ఉంటారో, ఆ వ్యక్తిని మనం కలవాలి. అలాగే హైయెస్ట్ పొలం ఫీల్డ్ ఉన్న వ్యక్తికి ఫస్ట్ మీరు అప్రోచ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు 2 acres, 1 acre, హాఫ్ ఎకర్ ఉన్న వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ని కూడా అడుగుతారు, ఒప్పుకోవడం కూడా చాలా కష్టం. అదే మీరు ఒక 10 ఎకర్లు, 20 ఎకర్లు, 100 ఎకర్లు ఒక వ్యక్తిని కలిస్తే, ఫార్మర్స్ ని కలిస్తే, సో అక్కడ ఏమవుతుంది, క్వశ్చన్స్ అన్నది చాలా తక్కువగా అడుగుతారు, ఒప్పుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 2 acres, 1 acres ఉన్న వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మాక్సిమం ఫెయిల్ అయిపోయి ఉంటారు కాబట్టి. అదే మీరు మోర్ దాన్ 20 acres నుంచి 100 acres ఉన్న వ్యక్తిని కలిస్తే, అట్లీస్ట్ మీకు శాంపుల్స్ ఇవ్వమని అడుగుతారు, అట్లీస్ట్ ఒక 2-3 acres కి ఇవ్వమని అడుగుతారు, డెమో అడుగుతారు, అట్లీస్ట్ దీనికి ఇవ్వండి, సో నచ్చితే నేను మిగతా క్రాప్స్ కూడా యూజ్ చేస్తేనే చెప్తారు. సో అక్కడ మీకు 5 నుంచి 10 acres కి మీకు ఆర్డర్ వస్తే మీకు సేల్స్ కూడా ఎక్కువ అవుతాయి. అదే మీరు చిన్న రైతులు ఎగ్జాంపుల్ పెద్ద రైతులు ఎవరు ఉంటారో, అలాగే చిన్న రైతులు ఎవరు ఉంటారో, ఆ చిన్న రైతులు కూడా పెద్ద రైతుల్ని ఫాలో అవుతారు మాక్సిమం. సో ఎక్కువ పొలం ఉండే ఫార్మర్ కి సేల్ చేస్తే ఎక్కువ సేల్స్ అవుతుంది, తక్కువ పొలం ఉండే ఫార్మర్స్ కి అమ్మితే తక్కువ సేల్స్ అవుతుంది. ఎక్కువ పొలం ఉన్న వ్యక్తి తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ ఎక్కువ ఆర్డర్స్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, తక్కువ పొలం ఉన్న వ్యక్తి తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కువ ఆర్డర్ ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఏం చేయాలా, ఎక్కువ ఉన్న పొలం ఉన్న వ్యక్తిని మనం కలవాలి. సో ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ ఒక్కొక్క విలేజ్ లో మీరందరూ కూడా గ్రూప్ మీటింగ్ చేయాలి. టీం ఉంటుంది, ఖచ్చితంగా మీకు టీం ఉంటుంది. ఒక 3-4 మీరు కలిసి ఫీల్డ్ కి వెళ్ళాలి. ఆ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విలేజ్ లో గ్రూప్ మీటింగ్ చేయాలి, డెమో చూపించాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, యూమిక్ నుంచి, గ్రానైట్స్ నుంచి, అగ్రి ఎడిట్ నుంచి, అక్వాజెల్ నుంచి మీరు డెమో చూపించాలి. ప్రతి విలేజ్ డెమో చూపించాలి, రిజల్ట్ వీడియోస్ మీరు ప్లే చేయాలి. ఎలాంటి మీటింగ్ చేయాలి అంటే, ప్రొజెక్టర్స్ తో మీరు మీటింగ్ చేయాలి. మీటింగ్ జరుగుతుంది, ఫార్మర్స్ అందరూ రావాలి, వెస్టీస్ అన్ని మీరు చెప్పాలి. వెస్టీస్ కంపెనీ నుంచి మన మెయిన్ ట్రైనర్స్ రావడం జరుగుతుంది, అప్లయన్స్ రావడం జరుగుతుంది. మీకు
మేజర్ ప్రాబ్లమ్స్ ఏముందో దాన్ని ఐడెంటిఫై చేసి లాస్ట్ వరకు మనం సహాయం చేస్తాము, సపోర్ట్ చేస్తాము. అంటే మనం ఏం చేయాలా, సో వాళ్ళకి రికమెండేషన్ చేయాలి. సో తర్వాత ఏం చేయాలి, అగ్రి ప్రోడక్ట్స్ గురించి మా సార్ వాళ్ళు ట్రైనర్స్ తీసుకొని కంప్లీట్గా ఇక్కడ ఈరోజు మీ అందరికీ సో ప్రోడక్ట్ గురించి నేర్పించి, పొలం గురించి, భూముల గురించి, తెగుల గురించి, వ్యాధుల గురించి, క్లైమేట్ వాతావరణం వల్ల ప్రాబ్లం ఏం ఎదురవుతుందో దానికి అన్ని కూడా సొల్యూషన్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. ప్రతి వీక్లీ ఒక మీటింగ్ చేయాలి ప్రతి విలేజ్లో. ఆ మీటింగ్ చేయాలంటే ఫస్ట్ డౌన్ లైన్స్ విలేజ్కి వెళ్ళి టీమ్ బిల్డ్ చేయాలా, అప్లైన్స్ వెళ్ళి అక్కడ ఏం చేయాలా, ప్రాజెక్టులతో పాటు సెషన్ అన్నది ఇవ్వాలి, ప్రోడక్ట్ గురించి నేర్పించాలి. అట్లీస్ట్ మినిమం వీక్లీ 15 ఫార్మర్స్ అయినా మనం కలవాలి. అట్లీస్ట్ నేనేం చెప్తానంటే ప్రతిరోజు 4 to 5 ఫార్మర్స్, మినిమం 4 to 10 మెంబర్స్ ఫార్మర్స్ ని కలవాలి. తర్వాత ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. మీరు ఎక్కడికి కొత్త ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, శాంపిల్స్ అడుగుతున్నారు, డెమో అడుగుతున్నారు, క్రెడిట్ అడుగుతున్నారు, అప్పులు అడుగుతున్నారు. డెమో కొద్దిగా ఇవ్వండి, తర్వాత రిజల్ట్స్ మొత్తం ఆడతామంటున్నారు. ఇక్కడ నేను చెప్పినా మీ అప్లైన్ చెప్పినా కంపెనీ చెప్పినా మీరందరు కూడా శాంపిల్స్ ఇవ్వకూడదు, క్రెడిట్ ఇవ్వకూడదు. అది ఎవరైనా, సొంత తమ్ముడైనా, సొంత అన్న అయినా, ఎవరైనా, బిజినెస్ ఇస్ ద బిజినెస్. క్రెడిట్ ఇవ్వకూడదు, డెమో ప్రొడక్ట్స్ ని అస్సలు ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు డెమో ఇచ్చారంటే, క్రెడిట్ ఇచ్చారంటే అక్కడే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, అక్కడే వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. రిజల్ట్ వచ్చినా కూడా మీరు ఫెయిల్ అయిపోతారు. సో డెఫినెట్లీ అక్కడ మీ బిజినెస్ అనేది ఆగిపోతుంది, మీరు కూడా అక్కడ నెగిటివ్ అవుతారు. మెయిన్ ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఫార్మర్స్ ని వెస్టీస్ కంపెనీకి, అంటే వెస్టీస్ కంపెనీ బిజినెస్ కి ఇన్వెస్ట్ చేయాలి. నాకు తెలిసిన వరకు అయితే రైతులకి 3 రకాల ఇన్కమ్ వస్తున్నాయి. మొదటి ఇన్కమ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే పంటలు పండిస్తున్నారో దాన్ని తీసుకువెళ్ళి మార్కెట్ అమ్మితే మొదటి ఇన్కమ్ అనేది రైతులకు వస్తుంది. రెండో ఇన్కమ్ ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి, కర్ణాటక గవర్నమెంట్ నుంచి, మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి, ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది రైతులకి. ట్రాక్టర్స్ పైన సబ్సిడీ వస్తుంది, మిషనరీస్ పైన సబ్సిడీ వస్తుంది, సీడ్స్ ఎథనాల్ కొన్న సబ్సిడీ వస్తుంది, రసాయనిక ఎరువులు కొన్న సబ్సిడీ వస్తుంది, పురుగు మందు, గడ్డి మందు, తెగులు మందు ఏమనుకున్నా కూడా సగం మంది రైతులకి సబ్సిడీ వస్తుంది. దాన్ని కూడా మనం రెండో ఇన్కమ్ చెప్పొచ్చు. బట్ ఇంకొక ఇన్కమ్ ఏంటి అంటే, మూడో ఇన్కమ్ ఏంటి అంటే, వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి ఆ రిజల్ట్ ని చూసి ఎవరైతే పక్కన వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ప్రమోట్ చేసుకుంటున్నారో వాళ్ళకి వెస్టీజ్ కంపెనీ నుంచి మూడో ఇన్కమ్ కూడా వస్తుంది. చాలా మంది రైతులు తెలంగాణలో, ఆంధ్రలో, కర్ణాటకలో ప్రోడక్ట్ యూజ్ చేసి వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చి టీమ్ బిల్డ్ చేసి లక్షల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. మినిమం 1 year నుంచి 2 years పనిచేసే వాళ్ళకి మినిమం 1,00,000 నుంచి 2,00,000 ఇన్కమ్ అనేది వస్తుంది. మూడో ఇన్కమ్ లాగా మన వెస్టీజ్ కంపెనీస్ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫార్మర్స్ తో మాట్లాడిన వీడియోస్ ని యూట్యూబ్ లో పెట్టుకోవాలి, వాట్సాప్ ఛానల్, వాట్సాప్ స్టేటస్, సో అలాగే మనం ఉన్న గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, సో మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ట్రెండింగ్ ఏంటంటే అందరు కూడా ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రాము, స్నాప్చాట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మాక్సిమం అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా. సో మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో నార్మల్ గా అన్నెసెసరీ థింగ్స్ ని వదిలేసి ఫీల్డ్ వెళ్ళిన రిజల్ట్ వీడియోస్ ని, ఫార్మర్ తో మాట్లాడిన వీడియోస్, మీరు ఇచ్చిన సెషన్ వీడియోస్ ని, టెస్టిమోనియల్స్ ని ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేసుకుంటారో, షేర్ చేసుకుంటారో, అక్కడ నుంచి మీకు కొత్త కాంటాక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు టీమ్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. అక్కడ నుంచి ట్రస్ట్ కూడా మీకు బిల్డ్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా విలేజ్ వెళ్ళాలి, ఫార్మర్స్ ని మీట్ అవ్వాలి. సార్, మనం ఇలా వెస్టీజ్ నుంచి నేను రావడం జరిగింది, మా దగ్గరికి మీ డాటా వచ్చింది, ఈ విలేజ్ లో మీరు టాప్ ఫార్మర్ అంట కదా, దాన్ని బట్టి మీ ఇంటికి రావడం జరిగింది, మీ ఫీల్డ్ కి రావడం జరిగింది. మేము ఫ్రీగా మీ ఫీల్డ్ ని విజిట్ చేస్తాం,
విజిట్ చేసి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రాకూడదు అంటే ఏం చేయాలి అది కూడా మేమే చెప్తాం. దీని ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఆపుకోవాలి, తర్వాత డెవలప్మెంట్కి ఏది వాడితే బెటర్ ఉంటుందో దానికి కూడా మేము సహాయం చేస్తాము, సపోర్ట్ చేస్తాము, రికమెండ్ చేస్తాము, కాంబినేషన్ ఇస్తాము అన్నది మనం డిస్కషన్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్, ఆ సమస్యని బట్టి, ఆ ప్రాబ్లమ్స్ బట్టి ఎలా సాల్వ్ చేసుకోవాలి కూడా అది మేమే రికమెండ్ చేస్తాం. మీరు ఓకే అనుకుంటే ఒక్కసారి మీ ఫీల్డ్కి చూద్దాం. ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారన్నది మనం ఫార్మర్స్తో తెలుసుకోవాలి. నేను స్టార్టింగ్ లో మీకు అందరికీ చెప్పాను. ఏం చెప్పానంటే ఒక వ్యక్తిని తెలిసిన వ్యక్తిని కలిసినప్పుడు, తెలియకపోయిన వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 10 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ ఫార్మర్స్ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోవాలి, రాసుకోవాలి. ఆ కాంటాక్ట్ నెంబర్ రాసుకొని మీరు ఫాలోఅప్ చేయాలి. ఎలా ఫాలోఅప్ చేయాలంటే మీరు కాల్ చేసి వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏమి ఎదురవుతుంది, మీరు ఫీల్డ్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాము, రికమెండ్ చేస్తాము, లాస్ట్ వరకు గైడ్ చేస్తామన్న ఒక మాట మీరు అక్కడ రైతులతో ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి కూడా అది మేమే రికమెండ్ చేస్తాం. మీరు ఓకే అనుకుంటే ఒకసారి మీ ఫీల్డ్కి చూద్దాం పదండి, తర్వాత మీరు ఎప్పుడు అందుబాటులో ఒక టైం చెప్పండి, మేము వస్తాం అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలా ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ ని రికమెండ్స్ మనం చేయాలి, రికమెండ్ మనం చేస్తాము. రికమెండ్ చేస్తున్నాం ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళు బిజినెస్ కి వచ్చారు, అగ్రికల్చర్ గురించి అవగాహన లేదు, అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళాలంటే కాన్ఫిడెంట్ కావాలి, నమ్మకం రావాలి, ధైర్యం కావాలి. ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది అంటే, ధైర్యం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి కంప్లీట్ గా భూముల గురించి, మొక్కల గురించి, తెగుల గురించి, సీజన్స్ గురించి, వ్యాధుల గురించి మనకి తెలిసి ఉంటుందో అప్పుడు మాత్రమే ధైర్యంగా వెళ్ళి మన ఫీల్డ్ లో చెప్పగలము, మాట్లాడగలము. ఇది తెలీదు అంటే మన ఫీల్డ్ కి వెళ్ళలేము, ప్రమోట్ కూడా చేయలేము. చాలా మంది ఆగిపోతున్నారు, చాలా మంది ఫుడ్ సప్లిమెంట్స్ పైన, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ పైన, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ డిపెండ్ అవుతున్నారు. మీకు ఇప్పుడు అవి కాకుండా మీకు సీజన్ వైజ్ కూడా మీకు బాగా చెక్కులు పెరగాలంటే ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ వర్క్ చేయాల్సిందే. వితౌట్ అగ్రికల్చర్ మీరు ఏమి చేయలేరు. అది వెస్టేజ్ లో నేను 100% చెప్తున్నా. ఎవరైనా అగ్రికల్చర్ గురించి కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉందా, ప్రాబ్లమే లేదు. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు అప్లయన్స్ ని కాంటాక్ట్ అవ్వండి, ట్రైనర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆ టైంలో ఏ ప్రాబ్లం ఉందో, దానికి ఏం వాడాలి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రాకూడదు అంటే ఏమేమి అలవాటు చేసుకోవాలి, ఎలా జాగ్రత్త చేసుకోవాలి, దానికి ఏ కాంబినేషన్ రికమెండ్ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ట్రైనర్స్ అయినా అప్లయన్స్ అయినా మీకు సపోర్ట్ చేస్తారు. సో అలాగే మీరు ఏం చేయాలా, చాట్ జీపీటీ ఉంటుంది, ప్లాంటిక్స్ యాప్ ఉంటుంది, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి మీరు వెళ్ళి అక్కడ ప్యాడీ కల్టివేషన్, కాటన్ కల్టివేషన్ మీరు టైప్ చేస్తే ఆ పంటల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్లైమేట్ ఎంత, టెంపరేచర్ ఎంత ఉండాలి, హ్యూమిడిటీ ఎంత ఉండాలి, సాయిల్ పీచ్ ఎంత ఉండాలి, తర్వాత న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఏ టైంలో యూరియా, డిఏపి, పొటాష్ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా తగ్గుతాయి, ఎలా ఆ లోపాలు లక్షణాలు ఎలా కనిపించాలి, ఏ పురుగులు ఎప్పుడు వస్తాయి, దానికి మందులు ఏంటి, రాకూడదు ఏం చేయాలి, తెగులు అంటే ఏంటి, ఆ తెగులు ఎలా వస్తున్నాయి, అది రాకుండా ఏం చేయాలి, తెగులు ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఏం రికమెండ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విత్ ఇన్ 2 months చాలు, 60 రోజులు చాలు, 9 రోజులు చాలు మీరు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అవ్వడానికి. ఎవరికి కంప్లీట్ ఏమి తెలీదు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అది ఎప్పుడంటే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడే. మీరు ఫీల్డ్కి వెళ్ళిపోవడం కాకుండా ఇంట్లో ఉండి మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్ టీమ్ బిల్డ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ చెక్కులు పెంచుకోవాలి అంటే అది ఛాన్స్ అవ్వదు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్కి వెళ్తారో అప్పుడే అది చాలా ఈజీగా అవుతుంది. ఎస్. సో నెక్స్ట్, సో మీరు అక్కడ ఏం చేయాలా, కెమికల్ యూస్ చేసి 5 years గా ఏ రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే రిజల్ట్ మీరు తెచ్చుకుంటున్నారు కదా. మీరు ఆల్రెడీ 5-10 years వ్యవసాయం చేస్తున్నారు, కెమికల్ యూస్ చేస్తున్నారు, గడ్డి మందు, పురుగు మందు, తెగులు మందు, రసాయనిక ఎరువులు, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, డ్రోన్స్, అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ మీరు యూస్ చేస్తున్నారు, కొత్త కొత్త టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారు. బట్ అయినా కూడా 10 నుంచి 36% వరకు పంట దిగుబడి నాణ్యత మీరు తక్కువగానే పండిస్తున్నారు. మీకు ఎక్కువగా తీసుకోవడానికి సామర్థ్యం, భూమిలో సామర్థ్యం లేదు, మనకి క్లైమేట్ కూడా సపోర్ట్ ఇవ్వడం లేదన్నది మనం డిస్కషన్ చేయాలి. ఆ 5 years నుంచి వాళ్ళు అన్ని మందులు వాడినా కూడా అదే రకంగా దిగుబడి తీసుకుంటున్నారు, పండిస్తున్నారు. ఆ సామర్థ్యం మాత్రం ఉంది. ఇక్కడ ఏంటంటే క్రాప్ 10 నుంచి 36%, 40%, 60%,
ఎక్కువగా గ్రోత్ తీసుకొని రావాలంటే న్యూ మెథడ్, న్యూ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. ఆర్గానిక్ ప్లస్ కెమికల్, బయో ప్లస్ కెమికల్, గ్రోత్ ప్రమోటర్స్ ప్లస్ కెమికల్, బయోస్టిమ్యులన్స్ ప్లస్ కెమికల్ కలిపి యూజ్ చేస్తే ద బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. మీ పొలంకి ప్రాబ్లం ఏంటో నేను చెప్తా, దానికి సరిపోయింది అంటేనే, ఆ ఒక్కసారి రిజల్ట్ వచ్చినంటేనే మళ్ళీ నేను డెవలప్మెంట్ కి నా కంపెనీ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తాను. అది బయట ప్రొడక్ట్స్ తో పాటు కాంబినేషన్ ఇస్తాం. మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. మన దగ్గర ఉన్న 8 ప్రొడక్ట్స్ అంతే. ఆ 8 ప్రొడక్ట్స్ తో పాటు బయట ప్రొడక్ట్స్ ని ఏం వాడాలి, సీడ్స్ ఏం వాడాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏంటి ప్రాబ్లం వస్తే దానికి అన్నికి మేమే సహాయం చెప్తాం అనేది మనం డిస్కషన్ చేయాలి. ఫీల్డ్ విజిట్ చేయాలి, సాయిల్ భూమి చెక్ చేయాలి, సాయిల్ టెస్ట్ చేశారా దాని రిపోర్ట్ తీసుకొని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ కి మనం ఫస్ట్ గైడ్ చేయాలి. ఎందుకంటే మనకి భూమిలో ఉన్న ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎర్రలు, వానపాములు భూమిలో ఉన్నప్పుడు భూమిని గుల్లగా చేసి మట్టి కణంలో బంధించి గాలి, నీరు, పోషకాలు భూమిలోకి గుల్లడానికి పోషకాలను అభివృద్ధి చేసి కర్బన పదార్థాన్ని పెంచి మన భూమిలో పనిచేసేవి. ప్రజెంట్ ఏమంటే సూక్ష్మ జీవులు లేకపోవడం వల్ల మన భూమిలో ఏదైతే కర్బన పదార్థమో పిహెచ్ కరెక్ట్గా ఉండాలో, పోషకాలు ఉండాలో అన్నీ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోవడం వల్ల సో రైతులకి పంట పండించడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మాక్సిమం ఫీల్డ్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, సో మీకు అవగాహన వచ్చింది. పర్లేదు, మీరు రోజు ఫీల్డ్కి వెళ్తున్నారా, యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా వద్దు, ఆల్రెడీ యూజ్ చేసాను ఈ ప్రోడక్ట్స్ ని, లేకపోతే ఇది బయో ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నమ్మకం లేదు, ఏమన్నా పర్లేదు, మీరు రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఒకసారి ఒక రాయి పైన వాటర్ వేయండి, ఏమి ఫరక్ పడదు. అదే ఒక చిన్న చిన్న చుక్కలు అనేది పడుతూ ఉంటే రాయి కూడా పగిలిపోతుంది, రాయి కూడా రాలిపోతుంది. సేమ్ సిచ్యువేషన్. సో దీన్ని రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలి. అక్కడ నుంచి మీకు టీమ్ బిల్డ్ స్టార్ట్ అవుతుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ అందరికి ఏమర్థమైంది, అర్లీ మార్నింగ్ ఫీల్డ్ విజిట్ చేయాలి. నాకు అగ్రికల్చర్ గురించి తెలిసినా తెలియకపోయినా నేర్చుకుంటా. ఫీల్డ్కి వెళ్ళిన రైతుల నుంచి నేర్చుకుంటా. రైతులకి తెగులు గురించి, వ్యాధుల గురించి, మందుల గురించి, భూముల గురించి, పంటల గురించి బాగా తెలుసు. బట్ మనకేం బాగా తెలుసా, మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఈ ప్రొడక్ట్స్ నుంచి ఎటువంటి మార్పు వస్తుందని మనకు బాగా తెలుసు. ఈ ఒక్క నాలెడ్జ్ పెట్టుకొని మనం ఎప్పుడైతే ఫార్మర్ సపోర్ట్ చేస్తామో, వాళ్ళ నుంచి నాలెడ్జ్ మనం తీసుకుంటామో, ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, మీకు టీమ్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఫీల్డ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆటోమేటిక్ గా రీపర్చేసింగ్ జరుగుతుంటది. ఒక ఊరిలో ఒక వ్యక్తి మీకు ట్రస్ట్ చేసి రిజల్ట్ మీరు చూపించి అక్కడ మీకు నెక్స్ట్ ఇమీడియట్లీ ఏమవుతుంది, అక్కడ వెళ్ళినా ఇబ్బంది లేదు, ఆ రైతే ఆ వ్యక్తియే ఎంటైర్ చుట్టుపక్కల విలేజ్ ని, చుట్టుపక్కల తెలిసిన వ్యక్తులు కలిసి మన అగ్రి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి వాళ్ళు కూడా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా 3వ ఇన్కమ్ ని తీసుకుంటారు. సో ఇది మీరు ఫోకస్ చేయాలి. ప్రతి ఊరిలో ఒక వ్యక్తి ఉండాలి మీకోసం. వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ గురించి తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళాలి, అందరికి సపోర్ట్ చేయాలి. ఆ వ్యక్తి మీరు వస్తున్నారంటే అక్కడ ఏం చేయాలా, ఒక 20 మంది 30 మంది కూర్చిపెట్టి మీరు మీ అప్లయన్స్ వెళ్ళి మంచిగా ఏం చేయాలా, ఎడ్యుకేట్ చేయాలి ఫార్మర్స్ ని. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలా, ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ ద ఫార్మర్. ఒక్కసారి మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, అందరు కూడా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆర్ రెడీ? సో 1 minute టైం. మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. 6 స్టెప్స్ నేను చెప్తాను, ఆ 6 స్టెప్స్ కూడా మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. ఈ 6 స్టెప్స్ ని మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. ఎస్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎడ్యుకేట్ ద ఫార్మర్. రైతుల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎడ్యుకేట్ చేస్తారు, ఏ విధంగా మీరు ఎడ్యుకేట్ చేస్తారు? భూముల గురించి మాట్లాడాలి, తెగులు గురించి మాట్లాడాలి, కొన్ని పురుగుల గురించి మాట్లాడాలి, మొక్క ఒక జీవ
జీవక్రియ గురించి మాట్లాడి, కిరణజన్య సమ గురించి మాట్లాడి, క్లైమేటిక్ కండిషన్స్, ఇప్పుడు ఓవర్ టెంపరేచర్, లో టెంపరేచర్, ఆ తర్వాత వాటర్ లో అంటే వాటర్ లేకపోవడం, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు పోషకాల లోపం, అంటే ఇవన్నీ ప్రాబ్లం ఏర్పడేటప్పుడు ఎలాగా అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతుంది. సో ఎడ్యుకేట్ ని ఎలా చేయాలన్నది ఈ రోజు నేను సెషన్ లో మీకు నెక్స్ట్ కమింగ్ దాంట్లో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఫార్మర్స్ ని మనం ఎడ్యుకేట్ చేయాలి. సో మీరు ఎవరైనా మీరందరూ కూడా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ గురించి మీరందరూ కూడా మాట్లాడకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రైతులకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, సమస్యల గురించి మీరు మాట్లాడాలి. ఆ ఊరిలో ఏదైతే ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఫేస్ చేసుకొని మీరు మాట్లాడాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లం మీకు తెలియలేనప్పుడు మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా యూజ్ రాదు. ఫస్ట్ ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఏంటి, భూమిలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ పంటలు పండిస్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఎదురవుతున్నాయో వస్తున్నాయో దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేట్ ద ఫార్మర్. సెకండ్ ఏంటంటే టార్గెట్ ద సీజన్ అండ్ క్రాప్స్. టార్గెట్ సీజన్ అండ్ క్రాప్స్ అంటే ఏంటి, 3 కాలం ఉంటుంది: వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు తెలంగాణ మ్యాప్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నల్గొండ, గద్వాల్, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జంగం, వరంగల్, సిద్దిపేట్, సిరిసిల్ల, పెద్దపల్లి, తర్వాత మంచిర్యాల్, ఆసిఫాబాద్. సో ప్రతి డిస్టిక్ లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో కూడా 3 సీజన్లు ఉంటాయి: వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఆ 3 సీజన్లు కూడా ఒకే రకాల పంటలు పండించారు, వేరే వేరే పంటల్ని పండిస్తారు. ఇప్పుడు వర్షాకాలంలో కొన్ని పంటల్ని పండిస్తారు, ఎండాకాలంలో కొన్ని పంటలు పండిస్తున్నారు, చలికాలంలో కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాఫీ టీ తెలంగాణ మనం పండించలేము, మా కర్ణాటకలో కాఫీ టీ పండిస్తాం. ఎందుకంటే దానికి రైన్ ఫాల్ ఎక్కువ కావాలి, వర్షం ఎక్కువగా రావాలి, దానికి సాయిల్ పిహెచ్ వేరే ఉంటుంది, దానికి హ్యూమిడిటీ, టెంపరేచర్ వేరే ఉంటుంది. అక్కడ మాత్రమే బతకదు, అక్కడ మాత్రమే అది పండగలదు. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మీరందరూ ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, సో మీరు చుట్టుపక్కల ఉన్న మండలం, జిల్లా, మా ఊరు, ఆ ఊరిలో ఏ పంటలు పండిస్తున్నారు, ఏ పంటలు బాగా పండుతున్నాయి, మా తెలిసిన వ్యక్తులు ఏ పంటలు పండిస్తున్నారు, దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వరి, పత్తి, మిరప. ఒకసారి మీ అందరూ కూడా తెలంగాణలో మేజర్ గా ఎక్కువగా రైతులు ఏ పంటలు పండిస్తారు మీరు అందరూ కూడా చాట్ బాక్స్ కమెంట్ చేయండి. వర్షాకాలంలో ఏ పంటలు పండిస్తున్నారో ఒక్కసారి మీరు చాట్ తొందరగా కమెంట్ చేయండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఏ పంటలు బాగా పండిస్తారో నాకు తెలిసిన వరకు అయితే వరి, పత్తి, మిరప, కూరగాయలు, వేరుశనగ, కందులు మేజర్ గా ఇటువంటి క్రాప్స్ ని ఎక్కువ పండిస్తున్నారు. సో అదే ఎండాకాలంలో అయితే, చలికాలంలో అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తెలుసుకోవాలి ఏ జిల్లాలో ఏ క్రాప్స్ ని ఎక్కువ పండిస్తున్నారు, ఎప్పుడు పండిస్తున్నారు, ఎప్పుడు దాన్ని సో చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దానికి ఆ క్రాప్ కి ఆ పంటలకి క్లైమేట్ ఎంత ఉండాలి, టెంపరేచర్ ఎంత ఉండాలి, హ్యూమిడిటీ ఎంత ఉండాలి, సాయిల్ పిహెచ్ ఎంత ఉండాలి, ఎన్ని రకాల మన భూమిలో సేంద్రియ కర్బన పదార్థం ఎంత ఉండాలి, ఆమ్లం, క్షారం అంటే పిహెచ్ ఎంత ఉండాలి, ఏ వెరైటీస్ బాగా పండుతాయి, తెగులు ఏంటి, ఆ పంటలకు వచ్చిన తెగులు ఏంటి, ఆ పంటలకు వచ్చిన వ్యాధులు ఏంటి, ఆ పంటల్లో పండించినప్పుడు ఏ కలుపు మొక్కలు పెరుగుతాయి, ఏ టైంలో ఎటువంటి రసాయనిక ఎరువులు మనం యూజ్ చేయాలి, తగ్గినప్పుడు ఎలాంటి మార్పులు వస్తే ఫస్ట్ మనం ఆ క్రాప్స్ గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఆ పంటల గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అప్లయన్స్ ద్వారా మీరు PDF తీసుకోవాలి, PPT తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ నుంచి, ఆల్రెడీ అది మానస్ నుంచి, నా సైడ్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మీ అప్లయన్స్ కి. ఆ క్రాప్స్ ఏంటి, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఏంటి సొల్యూషన్, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z వరకు ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసాం.
తర్వాత మీరు చాట్ జీపీటీ ద్వారా సపోర్ట్ చేసుకోవచ్చు, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సపోర్ట్ చేసుకోవచ్చు, ప్లాంటెక్స్ ఒక యాప్ నుంచి కూడా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు ప్రిపేర్ అయితే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ టైంలో ఏది రికమెండ్ చేయాలి, ఎలా రికమెండ్ చేయాలి అన్నది మీకు తెలిసి ఉంటుంది. ముందే ప్రిపేర్ అయితే ఇప్పుడు వరికి తెగులు వస్తాయి, అగ్గి తెగులు వస్తుంది, నల్లమస్ తెగులు వస్తుంది, కనికి తెగులు వస్తుంది, కనికి పురుగు వస్తుంది, దోమ వస్తుంది, జింకు లోపం వస్తుంది, ఫాస్ఫరస్ లోపం వస్తుంది, పొటాషియం లోపం వస్తుంది. ముందే తెలిసిందంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము, ఈజీగా ప్రమోట్ చేయగలము. సో ఇక్కడ కూడా అంతే. సెకండ్ పాయింట్ ఏంటంటే సీజన్ ఏంటి, క్రాప్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. తెలిసిన వ్యక్తులు ఏ పంటలు పండిస్తున్నారు, మా ఊరిలో, మా మండలంలో, జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఈవెన్ మనం కూడా అంతే, ప్రాబ్లం ఉన్నప్పుడే మెడికల్ స్టోర్కి వెళ్తాం, ప్రాబ్లం ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెడికల్ స్టోర్ ఓనర్ కూడా, హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా ఫస్ట్ అడుగుతారు ప్రాబ్లం ఏమైంది, ఎప్పుడు నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఏం తిన్నో, ఎప్పుడు తిన్నో అని చెప్పి మొత్తం బాడీని చూస్తారు, చెక్ చేస్తారు. హార్ట్ చెక్ చేస్తారు, చెయ్యి పట్టుకొని చెక్ చేస్తారు, కళ్ళు చూస్తారు, నాలుక చూస్తారు, మన మొహం చూస్తారు, బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు, ఎక్కువగా ఉంటే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాస్ నుంచి అడుగుతారు, డిస్కషన్ చేస్తారు, వెళ్ళిన వెంటనే కూర్చోపెట్టుకొని అడుగుతారు. మనం కూడా ఫీల్డ్కి వెళ్ళి డైరెక్ట్ గా వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ గురించి మాట్లాడమే కాదు, ఫస్ట్ రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, మొక్కల ప్రాబ్లమ్ ఏంటి, దాన్ని మీరు బేస్ చేసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి బయట ప్రోడక్ట్స్ తో పాటు మన ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, పొలంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, భూమి మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ పంటలకి, ఆ మొక్కలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం కనిపెట్టాలి. తర్వాత ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని మనం ప్రాపర్ గా రికమెండేషన్ చేయాలి. గివ్ ద ప్రాపర్ రికమెండేషన్. డాక్టర్స్ కూడా అంతే, డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు నీకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి నాకు టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చేయరు, గ్లూకోజ్ ఇచ్చేయరు, డైరెక్ట్ గా అడ్మిట్ కూడా చేసుకోరు. ఫస్ట్ టెస్టులు చేస్తారు, కొన్ని డిస్కషన్ చేస్తారు. మనం కూడా అంతే, అక్కడ ఏం చేయాలి, ప్రాబ్లం బేస్ చేసుకొని ప్రాపర్ గా ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏముంటుంది ఒకసారి కమెంట్ చేయండి. రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, భూములు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మొక్కలకి పంటలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఏమేమి ఉన్నాయి, మీకు ఏమేమి తెలుసు ఒకసారి మీరు అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి తొందరగా చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏంటి, రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, భూములు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, వాటర్ తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడం, తెగులు, మొగ్గి పురుగు, ఎస్ కరెక్ట్. ఇంకా తొందరగా మీ అందరు కూడా 1000 మంది ఉన్నారు, 1000 పీపుల్స్, తొందరగా రెస్పాన్స్ కావాలి మీరందరూ ఫాస్ట్ గా. ఓన్లీ దోమ తెగులు అంతా, నీకు ప్రాబ్లమ్స్ ఏమి లేదా, వేడి, ఈ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోతాయి, వాటర్ లేనప్పుడు కూడా ఆకులు వాలిపోతాయి, భూమిలో ఆమ్లం, క్షారం అంటే పిఎస్ తగ్గినప్పుడు, పెరిగినప్పుడు, సాల్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా మొక్కల వేరులో పోషకాలను గ్రహించుకోవడానికి, వాటర్ నీరుని గ్రహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎదగడానికి కష్టంగా ఉంటుంది, మొలకలు రావడానికి, వేర్లు రావడానికి, పులికిలు, మొగ్గులు, పువ్వులు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. జింకు లోపం, పొటాషియం లోపం, నల్లి, దోమ, పేను, ఎస్ వెరీ నైస్, వెరీ గుడ్. సో అందరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎస్ తెగులు, కలుపు మొక్కలు, ఆకు ముడత, ఎక్కువ రైన్ఫాల్, మొక్క ఎర్రగా మారడం, మొక్కలు ఎండిపోవడం, కుళ్ళిపోవడం, తెగుళ్ళు, ఎస్ ఎదుగుదల ఆగిపోవడం, వెరీ నైస్, అగ్గి తెగులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. తెగులు, పురుగు, వ్యాధులు, దోమ, గాలి ఎక్కువైనప్పుడు పూత రాలిపోవడం, చలి ఎక్కువైనప్పుడు ఎదుగుదల ఆగిపోవడం, మెల్లి బగ్స్, వెరీ నైస్, ఎస్ వెరీ నైస్. సో ఎస్ మీరందరూ కూడా ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు క్రాప్స్ గురించి నేర్చుకుంటే క్రాప్స్ కి ఆల్రెడీ కొన్ని
రీసెర్చ్ చేసి సో దానికి సంబంధించిన పురుగులు ఏది ఎక్కువ వస్తాయి అన్నది, అగ్గి తెగులు కావచ్చు, ఇప్పుడు నల్లమస తెగులు కావచ్చు, ఎర్రమస తెగులు కావచ్చు, బూడు తెగులు కావచ్చు, దోమ కావచ్చు, నల్లి కావచ్చు, అన్ని క్రాప్స్ లో ఆల్రెడీ ఉంటుంది. దాన్ని మనం ఫస్ట్ తెలుసుకుంటే ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు అందరికీ అర్థమైంది అది ఏంటంటే, సో ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి తర్వాత ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లం కి వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం రికమెండేషన్ చేయాలి. అర్థమైందా అందరికి? అర్థమైంది? అర్థం కాలేదా? ఫస్ట్ దోమ ఉంటే దోమ మందు, నల్లి ఉంటే నల్లి మందు, పేను ఉంటే పేను మందు, అగ్గి తెగులు ఉంటే అగ్గి తెగులకు సంబంధించిన శిలీంధ్ర మందులు కొట్టాలి, ఫంగిసైడ్స్ రికమెండ్ చేయాలి. వేరుకులు ఉంటే మొక్కని తీసి బయట పడేసి అన్ని మొక్కలకి వేరుల దగ్గర డ్రెంచింగ్ చేయాలి, ఫంగిసైడ్స్. కలుపు ఉంటే కలుపు తీయాలి, పోషకాలు ఉంటే పోషకాలు మనం ఇవాళ రికమెండేషన్ చేయాలి. అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ ఏముందో ఆ ప్రాబ్లం కి ఫస్ట్ మనం రికమెండేషన్ చేయాలి. రికమెండేషన్ చేయాలంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ వెస్టీజ్ కంపెనీ ట్రైనర్స్ ని మీరు కాంటాక్ట్ సపోర్ట్, కంపెనీ ట్రైనర్స్ ద్వారా సపోర్ట్ తీసుకోవచ్చు, లేకపోతే మీ అప్లయన్స్ ద్వారా సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్ ఫైనల్లీ మీరు గూగుల్ ద్వారా, చాట్ జీపీటీ ద్వారా, ప్లాంటీస్ ఒక యాప్ ద్వారా, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ప్యాడీ కల్టివేషన్, కాటన్ కల్టివేషన్, చిల్లీ కల్టివేషన్, టమాటో కల్టివేషన్ టైప్ చేస్తే దాని క్రాప్ కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ ని రికమెండేషన్ చేయొచ్చు. ఎస్, గివ్ ద ప్రాపర్ రికమెండేషన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఫిఫ్త్ పాయింట్ వచ్చి ప్రాపర్ ఫార్మర్ సర్టిఫికేషన్. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మెడికల్ స్టోర్ లో టాబ్లెట్ తీసుకున్నా, హాస్పిటల్లో డాక్టర్ ని మీట్ అయినా, కన్సల్ట్ అయినంటే మళ్ళీ నేను అదే మెడికల్ స్టోర్ కి వెళ్ళాలి, అదే డాక్టర్ ని కలవాలి అంటే వాళ్ళు ఇచ్చిన మందులు ఇప్పుడు మళ్ళీ ఒక లైఫ్ లో ప్రాబ్లం అనేది ఒక్కసారి అయితే రాదు, మళ్ళీ 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 వస్తుంటది. ఎప్పుడు అన్నది మాకు తెలీదు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని కలవాలి అంటే, మా సపోర్ట్ తీసుకోవాలి అంటే అక్కడ మనం ఇచ్చిన కాంబినేషన్ ఎఫెక్టివ్ గా పని చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే రైతులు, ఫార్మర్ సంతృప్తిగా, హ్యాపీగా ఉంటారు. అంటే ప్రాపర్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాట్సాప్ ద్వారా, కాల్ ద్వారా మీరు ఏం చేయాలా? ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇచ్చిన కాంబినేషన్ ఎలాగా పనిచేసింది అన్నది మీరు తెలుసుకోవాలి. సో ఫైనల్ ఏంటి అంటే రెగ్యులర్ ఫాలోఅప్ అండ్ రివ్యూ. మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్, బైక్ కొంటాం, ప్రతి ఇంట్లో బైక్ ఉంది, ప్రతి ఒక్కరి కార్ ఉంది. ఆ బైక్ ని మళ్ళీ ఎందుకు మనం సర్వీస్ చేపిస్తామో, ఆ బైక్ ని మళ్ళీ ఎందుకు మనం అంటే గ్యారేజ్ తీసుకువెళ్ళి రిపేర్ చేపిస్తాము? ఒక్కసారి చాట్ బాక్స్ లో మీరు అందరు కూడా కామెంట్ చేయండి. బైక్ ప్రతి ఇంట్లో ఉంటుంది, ఒకసారి కొంటాం, దాన్ని అలాగే వాడుకోవచ్చు కదా, సర్వీస్ లేకపోవడం వల్ల. అంటే సర్వీస్ అవసరం లేదు, గ్యారేజ్ తీసుకుని రిపేర్ చేయడం అవసరం లేదు, అలాగే వాడుకుంటే దాని పరిస్థితి ఏమైపోతుంది? మీరే చెప్పండి. ఎందుకు సర్వీస్ చేయించాలి బైక్ ని? మైలేజ్ ఎక్కువ రావాలంటే సర్వీస్ చేయించాలి, ఆయిల్ ఏమి చేయించాలి. తర్వాత మనం వెళ్ళిన రోడ్డు హైవే ఉండదు, గుంటు రోడ్డు ఉంటాయి, గుంటు రోడ్డు ఉంటాయి, మట్టి రోడ్డు ఉంటుంది. హైవే వెళ్తున్నప్పుడు, ఎక్కడ వెళ్తున్నప్పుడు ఎవడొచ్చి గుద్దుంటాడు, దాన్ని క్రాచ్ అయి ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది, నట్టు బోట్ లూజ్ అయి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే బండి మైలేజ్, బండిని మనం మళ్ళీ ఇంకో కొన్ని రోజులు వాడుకోవచ్చు. అప్పుడే మన డెస్టినీ కూడా సేఫ్ గా రీచ్ అవుతాం. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. మీరు ఫీల్డ్కి వెళ్ళి ఒక్కసారి ఫార్మర్స్ తో మాట్లాడి ఒక్కసారి ప్రాబ్లమ్స్ కి రికమెండ్ చేసి సరిపోదు. లైఫ్ లో ఒక్కసారి యాక్షన్ జరగదు. లైఫ్ లో ఒక్కసారి మన బండి సర్వీస్ చేయించాము, ఒక్కసారి గ్యారేజ్ లో రిపేర్ చేయించాము, మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం. సేమ్ సిచ్యువేషన్. మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి అండ్ ఫార్మర్స్ తో రివ్యూ తీసుకోవాలి. 0 days, 20 days, 40 days, 60 days, 80 days. ఒక్కసారి మీరు